ఏపీ సమ్మేటివ్ అసెస్మెంట్ 1 సంబంధించి 6th క్లాస్ జనరల్ సైన్స్ క్వశ్చన్ పేపర్ చూడండి. ఈ పేపర్ వచ్చేసి చాలా అంటే చాలా ఇంపార్టెంట్. సో ఈ పేపర్ని ఒకసారి మీరు రివిజన్ చేసుకోండి. సో డెఫినెట్గా అయితే ఇందులోంచి మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు క్వశ్చన్స్. అండ్ ఇక్కడ చూస్తే కనుక మీకు పేపర్ వచ్చేసి 80 మార్క్స్ అయితే ఉంటుంది. అండ్ దీంట్లో 60 మార్క్స్ వచ్చేసి క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఉంటాయి. అండ్ 20 మార్క్స్కి బిట్ పేపర్ అయితే ఉంటుంది. ఇక్కడ చూస్తే సెక్షన్ 1లో చూడండి. సో మొత్తం మీకు 2 మార్క్స్కి 4 ఉంటాయి. 4 2 జా 8 అనమాట. ఇవన్నీ మీకు ఆ 4 క్వశ్చన్ చూడండి. వాట్ ఈస్ హ్యాబిట్, నేమ్ ద మేజర్ న్యూట్రియంట్స్ ఇన్ అవర్ ఫుడ్. తర్వాత థర్డ్ వన్, వాట్ వుడ్ హ్యాపన్ ఇఫ్ అవర్ బోన్స్ వర్ నాట్ అసోసియేటెడ్ విత్ అవర్ మజిల్స్. ఇట్లా ఈ క్వశ్చన్స్ అన్ని చూసుకోండి, మీకు వర్క్ బుక్లో ఉంటాయి. అండ్ సెక్షన్ 2 చూస్తే కనుక యూ హ్యావ్ టు రైట్ ఆల్ క్వశ్చన్స్. 5 ఉంటాయి మొత్తము. ఈచ్ వన్ క్యారీ 4 మార్క్స్. 5 4 20. ఈ క్వశ్చన్స్ అయితే చూసుకోండి. మేజర్గా వచ్చేసి కాన్సెప్ట్ బేస్ అయితే ఇవ్వడం జరిగింది. సో మ్యాక్సిమం మీకు అయితే వర్క్ బుక్లో ఉన్నాయి. అండ్ టెక్స్ట్ బుక్ మధ్యలో అయితే ఉన్నాయి, అవి చూసుకోండి టెక్స్ట్ బుక్ క్వశ్చన్స్ కూడా. అండ్ ఇక్కడ ఇన్ఫర్మేషన్ స్కిల్ చూడండి. ఇన్ఫర్మేషన్ స్కిల్ ఏంటంటే ఏదైనా ఒక బాక్స్లో ఇన్ఫర్మేషన్ ఇస్తారు. ఆ బాక్స్ మీరు మొత్తం చదివి, ఇది వచ్చేసి టైప్స్ ఆఫ్ బోన్స్ జాయింట్స్ సంబంధించి ఇది బాగా చదివి ఇక్కడ వచ్చిన 4 క్వశ్చన్స్కి మీరు అయితే ఆన్సర్ చేసి ఉంటుంది. 2 ఇచ్చారు ఇక్కడ, 2 ఇచ్చి ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. అండ్ 9th వన్ చూడండి. 9th అండ్ సెక్షన్ 3లో చూస్తే కనుక మొత్తం 8 మార్క్స్ ఉంటాయి. సో దీంట్లో 4 8 జా 32 అంటే మొత్తం మీకు 8 క్వశ్చన్స్ ఉంటాయి. ఈచ్ వన్ క్యారీ ఇంటర్నల్ చాయిస్. అంటే మీరు ఆ 8 క్వశ్చన్స్లో మీరు రాయాల్సింది 4. ప్రధానికి కూడా ఇంటర్నల్ చాయిస్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ 10th చూడండి. 10thలో ఏ అండ్ బి ఉంటుంది. సో మీరు రాస్తే 10thలో ఏ కానీ రాయాలి, లేదంటే బి కానీ రాయాలి. అండ్ 11thలో చూడండి ఏ అండ్ బి ఉంటుంది. ఏది రాస్తే ఏ రాయొచ్చు, లేదంటే బి రాయొచ్చు. అట్లా మొత్తం మీకు 4 రాయాల్సి ఉంటుంది చూడండి. 10th 11 12 13 మొత్తం అయితే రాయాల్సి ఉంటుంది. అండ్ 12thలో మీకు విటమిన్స్ సంబంధించి ఒక బాక్స్ ఇచ్చారు. ఆ బాక్స్ మొత్తం చదివి దానికి కింద ఇవ్వబడిన క్వశ్చన్స్కి అయితే మీరు ఆన్సర్స్ అయితే రాయాల్సి ఉంటుంది చూడండి. మొత్తం 4 ఇచ్చారు అక్కడ. ప్రతిదానికి 2 మార్కులు అంటే 4 8 మార్కులు. అండ్ సెక్షన్ బిలో కూడా అంతే చూడండి. ఇన్ఫర్మేషన్ స్కిల్ అయితే ఇచ్చారు, అవి కూడా అంతే. మీరు బాక్స్ మొత్తం చదివి రాయాల్సి అయితే ఉంటుంది. అండ్ డయాగ్రామ్ చూడండి. డ్రా నీట్ లేబుల్ డయాగ్రామ్ ఆఫ్ ఫ్లవర్ స్ట్రక్చర్ ఫ్లవర్. తర్వాత స్టడీ ద గివెన్ డయాగ్రామ్ అండ్ ఆన్సర్ ద క్వశ్చన్స్. ఇక్కడ ప్లాంట్ సంబంధించి ఒకటి ఇచ్చారు, అది కూడా చూసుకోండి. పార్ట్స్ అని ఐడెంటిఫై చేయమని చెప్పాడు, అది చూసుకోండి. అండ్ బిట్ పేపర్ చూడండి 20 మార్క్స్కి. ఇక్కడ కూడా మీరు బిట్స్ అన్ని ఒకసారి రివైజ్ చేసుకోండి. మీకు వర్క్ బుక్లో మ్యాక్సిమం మీకు ఇచ్చిన సిలబస్ నుంచి ఇచ్చారు మ్యాక్సిమం. ఇవన్నీ అయితే చూసుకోండి. డెఫినెట్గా అయితే మీకు రిపీట్గా వచ్చే క్వశ్చన్స్, ఏమి మిస్ చేసుకోవద్దు. అండ్ అలాగే మీకు ఒకవేళ కీ మ్యాక్సిమం అయితే నాకు దొరికితే నేను పెడతాను, లేకుంటే నేను రాసే ప్రయత్నం అయితే చేస్తాను. సో డ్యూ టు 10th క్లాస్ షెడ్యూల్ ఫుల్ టైట్ అయిపోయింది షెడ్యూల్. సో ఇది కూడా నేను స్క్రిప్ట్ లేకుండా ఫాస్ట్గా ఏదైనా మిస్టేక్స్ ఉన్నా అలాగే పెట్టేస్తున్నా చూడండి. ఒకసారి అయితే క్వశ్చన్స్ అయితే బాగా చూసుకోండి. డెఫినెట్గా అయితే మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు, అది మాత్రం తప్పకుండా చెప్పగలను. అండ్ బిట్స్ అయితే మ్యాక్సిమం మీకు వర్క్ బుక్ నుంచి వస్తాయి. అండ్ టెక్స్ట్ బుక్ రీడ్ చేయండి మంచిగా. అండ్ డయాగ్రామ్స్ కూడా చూసుకోండి, దాని నుంచి మ్యాక్సిమం అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ ఇంకో ఏంటంటే దీంట్లో ఫిజిక్స్ కెమిస్ట్రీ కంబైన్డ్గా ఉంటుంది కాబట్టి ఎక్కువ ఫోకస్ చేయండి ఫిజిక్స్ మీద, కెమిస్ట్రీ మీద. సో జనరల్ సైన్స్ బయాలజీ సంబంధించి తక్కువ వచ్చే అవకాశం అయితే ఉంది. ఫిజికల్ సైన్స్ కెమిస్ట్రీ నుంచి ఎక్కువగా స్కోప్ అయితే ఉంటుంది బిట్స్. అవన్నీ బాగా చూసుకోండి. అండ్ అలాగే ఎక్కువ ప్రాక్టీస్ చేయండి బిట్స్ అయితే. ఎంత ఎక్కువ ప్రాక్టీస్ చేస్తే అంత మెమరీ అయితే పెరిగే ఛాన్స్ అయితే ఉంటుంది, అంటే గుర్తుపెట్టుకుంటే ఎక్కువ అవకాశం ఉంటుంది. మీరు తక్కువ ప్రాక్టీస్ చేస్తే మీకు ఎగ్జామ్లో మర్చిపోయే ఛాన్స్ అయితే ఉంటుంది చూడండి, అది కూడా గమనించండి. సీక్వెన్స్లు బాగా గుర్తుపెట్టుకోండి. డయాగ్రామ్ పార్ట్స్, సీక్వెన్స్ అయితే గమనించండి. ఇవన్నీ కూడా క్వశ్చన్సే. అండ్ దట్స్ ఆల్ ఫర్ టుడే. అండ్ ఇంకా మీకు ఏమైనా అప్డేట్స్ కావాలంటే కనుక స్టే ట్యూన్డ్ ఫర్ అవర్ ఛానల్. అండ్ ప్లీజ్ కమెంట్ వాట్ ఈస్ యువర్ ఒపీనియన్ ఆన్ అవర్ వీడియోస్. అండ్ మీకు ఇంకా ఏమైతే కావాల్సి ఉన్నాయో అవన్నీ కూడా కమెంట్ చేయండి. తప్పకుండా అయితే అందించే ప్రయత్నం చేస్తాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ వీడియో.